దేవుడు మరొక వారంలోకి మనల్ని ప్రవేశపెట్టి మరొక వారమే కాకుండా ఇంకొక నెలలో కూడా మనం ప్రవేశించాం. దేవుడు ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి నెలంతా కూడా కాపాడి రెండో నెలలో ఉంచి అనుకోకుండా ఈ మొదటి రోజే ఆరాధన రోజుగా రావటం, ఆయన సన్నిధిలో మనం ఉండటం అంతా జరిగింది. అందుని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను భాగ్యలత ఆరాధన చూసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అబ్బాయి కనిపించాడు బయట నాకు. అతన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అతని దగ్గర ఇద్దరిని కాపలాగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఒక చోట కూర్చోకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. కొన్నిసార్లు స్త్రీల్లోకి వెళ్ళిపోవటం, కొన్నిసార్లు బయట ఎక్కడికి వెళ్ళిపోవటం, ఇంకా చాలా చాలా ఇబ్బందికరంగా అతని పరిస్థితి ఉండేది. అలాంటి వ్యక్తి అతని ప్రక్కన ఎవ్వరూ లేకుండా నడిచి వస్తున్నాడు. వస్తుంటే ఏంటి బాబు ఎలా ఉన్నావు అని అడిగాను. బాగానే ఉన్నాను అన్నాడు. నాకు నమ్మకం కుదరక వాళ్ళ అమ్మగారు వెళ్తుంటే వాళ్ళ అమ్మగారిని అడిగాను, ఏమ్మా ఎలా ఉన్నాడు అంటే, అయ్యా అప్పుడులాగా లేడు, ఇప్పుడు మొత్తం మారిపోయాడు అని చెప్పింది. అతన్ని చూస్తే మీరు కూడా గుర్తుపడతారు. ఎందుకంటే వర్డ్ అండ్ డీడ్లో మనం అక్కడి నుంచి వచ్చే టైం అప్పటి నుంచి కూడా అతను వచ్చే వాళ్ళందరిలో కూడా వేరుగా అనిపించేవాడు. ఎక్కడో ఆలోచిస్తూ ఉండేవాడు, ఏదో చేస్తూ ఉండేవాడు. ఒక పెన్ను పుస్తకం పట్టుకుని ఏయో పేర్లు రాసేవాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బైబిల్లో ఆనాడు గెరాసీను దేశంలో ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటో ఇంచుమించుగా అతని పరిస్థితి. వాళ్ళ అమ్మగారు కొన్ని విషయాలు చెప్పారు. నేను అవన్నీ బహిరంగంగా చెప్పలేనంత ఘోరమైనవి, అంత ఘోరమైన పరిస్థితులు. ఎందుకంటే అవి మీరు వినటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది, నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో నుంచి ఎవరు విడిపించారు అంటే మనం ఆరాధిస్తున్న ప్రభు విడిపించాడు. వాళ్ళు అమ్మగారిని అడిగిన తర్వాత కూడా మరలా నేను ఇక్కడ ఆరాధన జరగటానికి ముందు ఎవరైతే కాపలాగా ఉన్నారో ఉండేవాళ్ళు అతి వరకటి రోజుల్లో ఆ అబ్బాయిని పిలిపించుకుని అడిగాను, ఏంటి అతని పరిస్థితి, మీరు అప్పట్లో కాపలా ఉండేవాళ్ళు కదా అని అడిగితే, అన్న ఎక్కడెక్కడో వెళ్ళిపోయేవాడన్నా, ఏదేదో చేసేవాడు. అతనిది చిన్న వయసే, 21 ఇయర్స్. పూర్తిగా మన స్వాధీనంలో లేకుండా అతను ఏదో ఆలోచించుకుంటా, ఏదో చేస్తా, అసలు పూర్తిగా ఈ ప్రపంచంతో అతనికి సంబంధం లేని పరిస్థితుల మధ్యలో, ఆ చీకటి శక్తుల మధ్యలో, ఆ చీకటి శక్తుల బంధకాల్లో ఉండి ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తి. నువ్వే ఉండేవాడివా కాపలా అంటే, నేను కదండి, నేను నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉండేవాడు, ఇద్దరు ఉండేవాడు. ఎందుకంటే మేము ఏదైనా పనికి కొంచెం అటు వెళ్ళగానే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయేవాడు. కొన్నిసార్లు చాలా చాలా ఇబ్బందిగా ఉండేది అని అతను కూడా సాక్ష్యం ఇచ్చి, నేను అన్నాను మారాడు కదా చూసావంటే, చూశానన్నా, అసలు మామూలు మార్పు కాదు, అది దేవుని యొక్క మహిమ అతని జీవితంలో అద్భుతాన్ని చేసింది అని చెప్పాడు. నిజంగా ఇలాగున ఎవరి జీవితంలో అయినా చేయగలిగిన దేవుడు, ఏదైనా ఆయన చేయగలిగిన వాడు. మీలో అతన్ని చూసిన వాళ్ళు, ఇప్పుడు చూసిన వాళ్ళు, అక్కడ యేసు ప్రభు దగ్గర ఆయన శరీరధారి అయినప్పుడు గెరాసీనుల దేశంలో ఉన్న వ్యక్తి చక్కగా మంచి బట్టలు వేసుకుని ఆయన పక్కన కూర్చోవటం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయి భయపడ్డారంటే, ఇతనేనా, లేకపోతే ఇతను ఒకవేళ ఇలా ఒకలాగా మారకుండానే ఊరిని వచ్చి కూర్చున్నాడా అని. కారణం ఏంటంటే ఎవ్వరూ అతనిని కంట్రోల్లో పెట్టడం అనేది వీలయ్యేది కాదు. అలాగే
ఆ అబ్బాయి పేరు నవీన్. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇంకా బిగ్గరగా. అతని భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలా సాధ్యమవుతుందంటే, అనేకులు దేవునికి చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడతారు, బలహీనులు బలపరచబడతారు, ఓటమిలో ఉన్నవారు జయంలోకి రావటం జరుగుతుంది, భయంలో ఉన్నవాళ్ళు ధైర్యాన్ని పొందుతారు. కాబట్టి నీకు ఏ కష్టం, ఏ బాధ, ఏ సమస్య, ఏ ఇబ్బంది లేకపోయినా నీ స్తుతుల ద్వారా ఆ ఇబ్బందుల్లో ఉన్న వారి యొక్క జీవితాలకి దేవుడు మేలు చేస్తాడు. నీవు దేవుణ్ణి ఘనపరచడం ద్వారా శ్రమలో ఉన్న వారిని దేవుడు విడిపిస్తాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేయటం ద్వారా రక్షణ లేని వారికి రక్షణ కలుగుతుంది. అందుకే అనుదినం మన ప్రార్థనలే కానీ, ఆరాధనలో మన అందరం కలిసి చేసే ప్రార్థనలే కానీ, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అందరం ఒక్కటే చేసే ప్రార్థనలు మహాశ్చర్య కార్యాలని, మహాద్భుతాలని జరిగించగలవు. రాబోయే కాలంలో మరింతగా దేవుడు చేయునుగాక. ఎవరు ఏ సమస్యలో ఉన్న సమస్యలని ప్రభు విడిపించునుగాక. ఈరోజు వాక్య భాగాన్ని మనం రోమీయులకు రాసిన పత్రికలో చదువుకుని మనం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకి విరోధి ఎవడు? అందరూ చెప్పండి. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఇంకొకసారి మనందరం కామన్గా చెప్పాం కదా. ఇప్పుడు ఒకసారి మీ ప్రక్కలో ఉన్న వాళ్ళతో, కుడి ప్రక్కన ఉన్న వాళ్ళతో ఒకసారి, ఎడం ప్రక్కన ఉన్న వాళ్ళతో ఒకసారి ఎలా చెప్తారంటే, దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవరు అని వాళ్ళతో చెప్పండి. వాళ్ళు మీతో చెప్తారు ఏమనంటే, దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవరు అని. నేను 1 2 3 అంటాను, అప్పుడు చెప్పండి. కంగారేం లేకుండా స్థిమితంగా నిదానంగా చెప్పండి. మీరు చెప్పిన మాట వాళ్ళ హృదయంలో ముద్ర వేయబడి వాళ్ళకి గొప్ప విశ్వాసం కలుగునుగాక. రెడీనా? 1 2 3. మన పక్షం అంటున్నారా, నీ పక్షం అంటున్నారా? ఒకసారి మీకు దేవుడిచ్చిన గొంతు ఎంతైతే ఉందో, పాటలు పాడేటప్పుడు వాళ్ళ పూర్తి గొంతుని ఉపయోగించి పాడుతూ ఉంటారు. కొన్నిసార్లు అది ఆ గొంతు బొంగురు పోయి ఇబ్బందిగా కూడా ఉంటుంది. మీరు కూడా అంత గట్టిగా. కారణం ఏంటంటే, ఏ సాతానైనా ఎవరి దగ్గరన్నా చేరి వాళ్ళ ఆలోచనలు చెడగొడదామని ఆ మూల నక్కున్నా. మరి ఈ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు, నేను మాటల్లో ఆ కుటుంబంలో 4 ఉన్నారు, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు. ఏముంది, సాతానుగాడు ఇక్కడ కూడా ఉంటాడు అనగా ఇక్కడ ఎందుకు ఉంటారు అని అంటున్నారు ఇంట్లో వాళ్ళు. అమ్మ, అంత కంగారు పడబాకు. దేవుడు దేవదూతలు ఉన్న ఆ స్థలంలోనే వాడు వచ్చాడని ఉంటే మీ ఇల్లు ఏమన్నా పరలోకం కంటే గొప్పదా? వినలేదా? ఒకరోజు నేను చెప్పటం కూడా జరిగింది కదా చర్చిలో. యోబు గ్రంథంలో ఉంది కదా, దేవుడి దగ్గరికి దేవదూతలు వచ్చిన సందర్భం ఒకటి ఉంటే, ఆ సందర్భంలో ఎవడొచ్చాడు? అపవాది సాతాను అక్కడికి వచ్చాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అబ్బాయి అంటే, నేను అటు ఇటు తిరుగుతున్నాను, ఇక్కడ మీ సమావేశం జరుగుతుందని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అంతకంటే గొప్పదా మీ ఇల్లు? కాబట్టి అంతకంటే గొప్పది ఏది ఉండదు. వాడు ఎక్కడైనా ఎప్పుడైనా అక్కడక్కడ నక్కి ఉంటానే ఉంటాడు. ఈసారి మీరు అడిగేది, ఈసారి మీరు చెప్పేది అక్కడక్కడ నక్కున్నా, ఇక్కడ ఏళ్ళ మాటలకి వినలేకపోతున్నావురా బాబు, ఇక్కడ ఉన్నామంటే మనకి అనవసరమైన కంగారు కలవరమే, ఇక్కడి నుంచి ఎక్కడికన్నా పారిపోతే నయ్యం కాసేపు అని అనిపించేటట్లుగా చెప్పాలి. సరేనా?
1 2 3. విరోధి ఎవడు? ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే మనకి విరోధంగా ఏది ఉంటుంది? వ్యాధి మనకి విరోధంగా ఉండగలదా? భయాలు మనకు విరోధంగా ఉండగలవా? మనుషులు మనకు విరోధంగా ఉండగలరా? ఎవరు విరోధంగా ఉండగలరు? దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో వారికి విరోధంగా ఉన్నవన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోతాయి. అవన్నీ కూడా ఇక కనుమరుగైపోతాయి. అవన్నీ కూడా ఏమాత్రము కూడా నిలవ నేరవు. ఏవి నిలవ నేరవు. అది దేవుని యొక్క ప్రభావ మహిమలు. శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తానని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినని వ్రాయబడినట్లుగా చేయాల్సింది ఒక్కటే. అదేంటంటే దేవుణ్ణి మన పక్షంగా చేసుకుంటే చాలు. ఎవరు దేవుణ్ణి తన పక్షంగా చేసుకోగలడో, ఎవరు ఆయనకి విధేయత చూపించి, ఎవరు ఆయనకి సరెండర్ అయి, ఎవరు ఆయన మాట ప్రకారం నడిచి ఆయన వాడిగా చేసుకోగలుగుతుందో వారికి విరోధంగా ఏది నిలవ నేరదు. ఈ విషయాన్ని మనం ఒకసారి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమెన్. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆ వచనం చివరిలో ఇదే యెహోవా వాక్కు. దేవుని మాట ఏంటంటే నీకు విరోధముగా రూపించబడినది ఏది కూడా వర్ధిల్లదు. రాజులు, శూరులు, ఆయుధములు, వెండి, బంగారము, ఇంకొకటి నీకు అక్కర్లేదు. ఆయన నీవాడైతే, నీవు ఆయన వాడవైతే, ఆయన నీ పక్షమై ఉంటే నీకు విరోధముగా రూపించబడినది ఏది కూడా వర్ధిల్లదు. మీలో చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా మీరు ఎప్పుడు కూడా మంచి ధైర్యంగా, లేకపోతే మీరు ఫిట్గా, కంఫర్ట్గా, ఇంకా చెప్పాలంటే కనుక ఎప్పుడు ఫియర్లెస్గా, అంటే భయం లేకుండా, స్టేబుల్గా, అంటే స్థిరంగా ఉండాలంటే ఏం చేయక్కర్లే, దేవుడు మీ పక్షంగా ఉండేటట్టు చూసుకొని చాలు. అప్పుడు మీ అంత స్టేబుల్గా ఇంకెవరు ఉండలేరు. అరే ఇంత ధైర్యం ఎక్కడదా అబ్బాయి నీకు, ఇంత ధైర్యం ఎక్కడదమ్మాయి నీకు అని అంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు. మరి నేనుగాక ఇంకెవరు ధైర్యంగా ఉంటారు? ఇప్పుడు లోకంలో చూడండి, మనుషులు దినదినగండం నూరేళ్ల ఆయుష్ అని ఒక తెలుగులో సామెత ఉంటుంది. అలా దినదినం ఒక గండంలాగా ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో, ఏమవుతుందో, కట్టుకున్న పిల్లలను చూసినా భయం వేస్తుంది. ఏమనిపిస్తుందంటే అదొక రివాల్వర్లాగా కనపడుతుంది, లేకపోతే అదొక విషయంలాగా కనపడుతుంది. ఎవరిని చూస్తే? కన్న బిడ్డలను చూస్తుంటే అనేక మందికి లోకంలో కట్టుకున్న వాళ్ళని చూస్తున్నా అదొక ఉరిలా కనపడుతుంది, అదొక భయంకరమైన పాయిజన్లా కనపడుతుంది, లేకపోతే అదొక పెద్ద కత్తిలా కనపడుతుంది. అమ్మో, ఏ కత్తితో ఏ రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఏమవుతుందో, అసలు నీ ప్రక్కన కత్తో, రివాల్వరో, లేకపోతే ఇంకోటో ఉంది, దానికి ప్రాణం ఉంది, దానికి జీవం ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది నీకు? నిద్ర పడుతుందా? ఇప్పుడు లోకం పరిస్థితి అదే. మనలో అనేకులకి ఇది తెలియదు. ఎందుకు తెలియదంటే ఆయన మనకి నిర్భయమైన జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి. ఆయన మనకి శాంతి సమాధానాలు ఇచ్చాడు కాబట్టి, మనకి ఆయన దయా కరుణ చూపిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమ కల ప్రజల మధ్యలో ఉంచాడు కాబట్టి
ఆ భయం మనకు లేదు, ఆ భయం మనకు తెలియదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీరు ఈ వారంలో వినే ఉంటారు కదా, కొద్దిమంది విన్నారేమో, బయట విషయాలు అంతగా వినే పరిస్థితి కొంతమందికి ఉండదు. పాత రోజుల్లో అయితే చదువున్నా చదువు లేకపోయినా మా చిన్నతనంలో ఏ టీ బడ్డీ దగ్గరో, ఏ రచ్చబండ దగ్గరో, పల్లెటూరులో అయితే లేకపోతే ఇంకో చోట కూర్చుని ఆ వార్తలన్నీ, ఆ పేపర్ చదువుతూ ఉండేవాళ్ళు. పనులు కూడా పెద్ద తక్కువే ఉండేవి కాబట్టి. ఇప్పుడు ఆ బిజీ షెడ్యూల్స్లో ఏదో ప్రపంచంలో ఆ రీల్స్లో పడి కొట్టుకుపోతూ ఉంటారు. లోకంలో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏమవుతుంది ఎవరు పట్టించుకునే పరిస్థితి ముఖ్యంగా ఈ టీనేజర్స్కి, యూత్కి కనపట్లా. కన్న తల్లిని తండ్రిని ఇంజక్షన్లు ఇచ్చి చంపేసింది ఒక కూతురు. ఎందుకంటే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దు అన్నారు అంతే. ఆ అమ్మాయిని ఏమి చేతులు కట్టేలా, కాళ్ళు కట్టేలా, బలవంతం ఏం చేయాల, వద్దమ్మా అంటున్నారు అంతే, ఒప్పుకోము అంటున్నారు అంతే. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవటానికి ప్రతి వాళ్ళకి అధికారం ఉంటుంది కదా ఒక వయసు దాటిన తర్వాత. కానీ వద్దు అన్న కారణం చేత తల్లికి, అమ్మ నీకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి కమ్మా అని చెప్పి ఒక ఇంజక్షన్. ఆ తల్లి ఏం చేసిందంటే, నా కూతురు నా ఒళ్ళు నొప్పుల గురించి ఎంత శ్రద్ధ కనపరుస్తుంది, ఎంత ప్రేమిస్తుందని అమాయకి ఇంజక్షన్ తీసుకుంది. పావు గంటకి వాళ్ళ నాన్న బయట నుండి వచ్చాడు. నాన్న నీకు నడువు నొప్పిగా, నాన్న ఎంత తెలివో చూడండి. ఏ తెలివి అది? నటనతో కూడిన, వంచనతో కూడిన తెలివి. నాన్న నీకు నడువు నొప్పిగా ఉంది నాన్న, ఆ నడువు నొప్పి నుండి నేను బయట పడేస్తాను, డాక్టర్ దగ్గరని అడిగి ఇంజక్షన్ తెచ్చానని ఆ తండ్రిని అడిగితే, తండ్రి కూడా ఎంతో కాలం నుంచి నడువు నొప్పితో ఉన్న తండ్రి అమాయకంగా అమ్మతో ఇంజక్షన్ చేయించుకుంటే ఇద్దరు 2 నిమిషాల్లో చనిపోయారు. ఎంత ఘోరమైన పరిస్థితి! అసలు ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మదగిన వారు, ఎవరిని జీవితంలో మనం నమ్మేటట్టుగా ఉంది? అదే చెప్తున్నాను. దేవునిని ఎరిగిన వారికి, దేవుని యొక్క మనస్సు కలిగి, దేవుని యొక్క ప్రేమ కలిగి, దేవుని యొక్క మాటలు చెవుల్లో పడిన వారు, వాళ్ళకి కోపం రావచ్చేమో, వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా దేవుని మాటకి వ్యతిరేకంగా చేయొచ్చేమో, కానీ ఇంత క్రూరత్వంతో, ఇంత భయంకరంగా అయితే ఎవరు ఎక్కడ కనపడరు. కారణం ఏంటంటే దేవుని వాక్యం మనస్సాక్షిని మేల్కొల్పుతూ ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనిషి యొక్క హృదయంలో ఉన్న కాఠిన్యము నుండి విడిపిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మానవుని జీవితంలో ఉన్న భయంకరమైన స్వభావం నుంచి మార్పులోకి నడిపిస్తాయి. అందుకే ఎంత క్రూరమైన వ్యక్తి అయినా, ఘోరమైన వ్యక్తి అయినా, నరహంతకులే అయినా, వారు దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్ముడు వివరిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా వాళ్ళలో రాతి గుండెను తీసి దేవుడు మాంసపు గుండెని ఇస్తాను అని చెప్పాడు. ఆయన ఏం చేస్తాడు ఇంకా అంటే, కఠినమైపోయిన నీ యొక్క స్వభావాన్ని మెత్తన చేయటానికి దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క వాక్యం మనిషి జీవితంలో చేస్తుంది. కాబట్టి ఎవరు నమ్మేటట్టుగా ఉంది లోకం? అసలు భయం లేకుండా ఎంతమంది బ్రతకగలుగుతున్నారు? కొందరిని మనం చూస్తున్నాం, బాగా ఆల్కహాల్ త్రాగిచ్చి పార్టీ చేసుకుని భర్తతోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో వాళ్ళని ముక్కు బలవంతంగా దిండుతో అణిచిపెట్టేసి ఊపిరాడుకొని చంపేస్తున్నారు కొంతమంది. అంటే ఎక్కడ మనిషికి భరోసా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉంటే తప్ప ఈ రోజున లోకంలో ఎక్కడా భరోసా, ధైర్యం లేదు. కానీ ఆ యేసు మాట వినపడకూడదు, ఆ యేసు మార్గం ఎవరికి వారి జీవితంలో అంగీకరించకూడదు, ఆ మార్గంలోకి ఎవరు రాకూడదు, రానివ్వకూడదు అని కొంతమంది కంకణం కట్టుకుని ఏవేవో మాట్లాడుతున్నారు. ఏవేవో గొప్పలు, ఏవేవో చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నీ గొప్పలు కట్టిపెట్టి, నీ మాటలు కట్టిపెట్టి, సమాజంలో ఇలాంటి పనులు చేస్తున్న వారి జీవితాలు మారటానికి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయి. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు అనే పదం వాళ్ళ జీవితంలో, వాళ్ళ డిక్షనరీలో ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఏం చెప్పరేంటి? దేవుడు అనే పదం వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ
ఆ దేవుడు అనేవాడు ఎప్పుడు మాట్లాడినట్లుగా కానీ, హృదయంలో కార్యం చేసినట్లుగా కానీ, ఆ దేవుని బట్టి ఒక భయం కానీ, ఒక భక్తి కానీ, ఒక విధేయత కానీ లేదు. కాబట్టి పేరుకి దేవుడని ఉన్నా ఆ దేవుడు అనేవాడు గట్టు మీద, దేవుడు అనేవాడు ఇంకెక్కడో, అంతేగాని హృదయంతో ఆ దేవుడితో సంబంధం వాళ్ళకి లేదు 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 లేదు. ఉండుంటే అలాంటి నీచమైన ఘోరమైన కార్యాలకి ఎలా ఒడిగట్టగలరు? అందుకే ఎవరు ఈ సృష్టికర్త అయిన భూమి ఆకాశంలో సృజించిన దేవుణ్ణి కలిగి ఉంటారో, ఎవరికి ఆయన ఆధారమై ఉంటాడో, ఎవరి పక్షంగా ఆయన ఉంటాడో, వారికి విరోధముగా రూపించబడింది ఏది వర్ధిల్లదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవరు ఏది చేయటానికి అధికారం లేకుండా దేవుడు వారి పక్షంగా ఉంటాడు. ఇది ఓ చోట ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది బైబిల్లో. ఏంటంటే, రాజు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రాజు యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళుతుంటే, ఆ రోజుల్లో రాజులు యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏదైనా ముఖ్యమైన కార్యం చేయాలన్నా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, దేవుని సేవకులుగా ఉన్న ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి కానీ, వాళ్ళని పిలిపించుకుని కానీ, అయ్యా మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, చేయమంటారా వద్దంటారా అని అడిగేవాళ్ళు. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? మనలో కొంతమంది లాంటి మనస్తత్వం కలవాడు ఆ రాజు. ఏంటి ఆ మనస్తత్వం అంటే, బాగా ఆ ఆర్భాటాలు ఎక్కువ, చాలా హంగామా చేసే మనస్తత్వం. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 400 మంది సేవకులు పిలిచాడు. ఎందుకంటే, నేను యుద్ధానికి వెళ్తున్నాను, మరి వెళ్ళమంటారా వద్దంటారని. ఏమండి, దేవుని యొక్క ప్రవక్త ఒకడు చాలడా? ఎవరో నిజమైన ప్రవక్త, ఆ ప్రవక్త ఎవరో, ఆ సేవకుడు ఎవరో, ఎవరు దేవుడు వారికి నిర్ణయించాడో వాళ్ళు చాలరా? కానీ 400 మందిని పిలిచాడు. కారణం ఏంటంటే, రాజు కదా, రాజు తన అధికారాన్ని వినియోగించి 400 మందిని పిలిచాడు. ఈ 400 మందికి ఒకటే ప్రశ్న, రాజుగారు యుద్ధానికి వెళ్తున్నారంట, వెళ్ళాలా వద్దా? ఆహా ఓహో, రాజుగారి యుద్ధానికి వెళ్తే ఎవరు నిలబడగలరు? వెళ్ళమనండి, దేవుడు తోడుగా ఉన్నాడు, రాజుగారికి జయం వస్తుంది అన్నాడు. అన్నాడు కాదు, అన్నారు. ఎవరు చెప్పాలి? 400 మంది. ఈ రాజు యుద్ధానికి పోతూ ఆ ప్రక్కన ఇంకొక రాజుని కూడా కలుపుకుని, నువ్వు కూడా వస్తావా నాతో యుద్ధానికి, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఎందుకంటే ఇద్దరు వియ్యంకుళ్ళు అనమాట, వియ్యం అందుకున్నాడు. అవతల రాజు ఏమన్నాడంటే, నువ్వు నావాడివే కదా, నేను నీవాడినే కదా, మన ఇద్దరం వియ్యంకులు, మరి నేను నీతో రాకపోతే ఎవరితో వస్తాను, నేను కూడా వస్తాలే అన్నాడు. అన్నాడే కానీ 400 మంది వెళ్ళమని చెప్తుంటే ఆ వియ్యంకుడైన ఇంకొక రాజుకి ఎక్కడో డౌట్ కొడుతుంది. ఏంట్రా అందరూ ఒకటే పాట, ఒకటే మాట, ఒకటే మాట, వీళ్ళ రూపాలు చూస్తుంటే వీళ్ళు దేవుడి మాటలాగా లేదే, వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే దేవుడి మాటలాగా లేవే, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది, దేవుడి ప్రతినిధుల వ్యవహారం వేరుగా ఉంటుంది, వాళ్ళ మాట తీరు వేరుగా ఉంటుంది, వాళ్ళ పద్ధతి, వాళ్ళ వ్యవహారాలన్నీ ఒకలా ఉంటాయి, కానీ వీళ్ళందరి వ్యవహారాలు వేరుగా ఉన్నాయని డౌట్ వచ్చి, ఇంక వీళ్ళు తప్పెవరో లేరా అని అడిగాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు కానీ ఎప్పుడు నాకు అన్నీ విరోధంగానే చెప్తాడు, ఒక్కటి కూడా అనుకూలంగా చెప్పడు అన్నాడు. మీలో కూడా ఎప్పుడైనా ఏదైనా సలహా కోసం నా దగ్గరికి వస్తే, మీకు నేను అనుకూలంగా చెప్పిన సందర్భాలు ఉంటాయి, వ్యతిరేకంగా చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి, కొంతమందికి ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పిన సందర్భాలే ఉంటాయి. ఈ వ్యతిరేకంగా చెప్పిన సందర్భాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తులకి ఏమనిపిస్తుందంటే, ఎప్పుడు వెళ్ళినా నేను ఇది చేస్తానంటే వద్దంటాడు, ఇలా ఉంటానంటే వద్దంటాడు, ఇప్పుడు అన్నీ వ్యతిరేకంగా 5 రూపాయలు వడ్డీకి తిప్పుతానంటాడు, మరి నేను వద్దనాలా చేయమని చెప్పాలా? ఏం మాట్లాడరండి? వద్దన్నాడు. కోడి పందాలు వేస్తానంటాడు, వద్దనాలా చేయమనాలా? వద్దంటాను. ఇంకేయో చేస్తానంటాడు, చేస్తానంటే ఏమంటాడు? వైన్ షాపు లైసెన్స్ తీసుకుంటానంటాడు, వద్దన్నాలా చేయమనాలా? వద్దనాలి. మరి ఎప్పుడు వచ్చి నీకు వద్దంటే, ఎప్పుడు చూసినా అన్నిటికీ వ్యతిరేకంగా చెప్తాడు రా బాబు.
ఎవరు ఊరు పేరు లేని దేవుడిని ఎరగని వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటాడు. వద్దన్నాలా, చేసుకోమనాలా? ఊరు పేరు అంటే దేవుడిని ఎరగకుండా దేవుడి మార్గం నడవనాళ్ళు ఎటో పోయి ఎటో చేసేవాళ్ళని చేసుకుంటాను వద్దనాలి. ఎప్పుడు చేసినా నేను ఉద్యోగం కోసం వెళ్ళినా వద్దంటున్నాడు, వ్యాపారం అన్నా వద్దన్నాడు, ఇదన్నా వద్దన్నాడు, ఎప్పుడు వెళ్ళినా వద్దంటాడు. అంటే ఇలాగే ఆ రాజు కూడా ఎప్పుడు నాకు ఏ విషయం అడిగినా ఎప్పుడు అన్ని వ్యతిరేకంగా చెప్తాడు. ఒకడు ఉన్నాడు కానీ అన్నాడు. సరే వ్యతిరేకంగా చెప్తే చెప్పాడు కానీ ఒకసారి పిలువు అని చెప్పి పిలిపించారు. పిలిపిస్తే ఈ ప్రవక్త అయిన మేకాయ ఏం చెప్పాడంటే, ఆ రాజు పేరు ఏంటంటే ఆహాబు రాజు, ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు వియ్యంకుడు ఇద్దరు కలిసి అడిగారు, యుద్ధానికి పోదాం అనుకున్నాం వాళ్ళ మీద, సిరియా వాళ్ళ మీద, ఏంటి సంగతి అని. మేకాయ ఏం చెప్పాడంటే, పొండి బాగానే ఉంటుంది అంతా, గెలుస్తారులే అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, లేదు లేదు దేవుడు చెప్పిన మాట చెప్పు మాకు అన్నారు. దేవుడు చెప్పిన మాట చెప్పాలా? అయితే చెప్తుందని వినండి. వెళ్ళారంటే మాత్రం ఇక తిరిగి రావు నువ్వు అని చెప్పాడు. 400 మంది ఏం చెప్తున్నారు చెప్పాలి? వెళ్ళు, యుద్ధంలో నువ్వే గెలుస్తావు. ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం దగ్గరికి రండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం. ముందు నేను ఇంతకుముందు మీకు చెప్పిన మాటను ఒకసారి చూద్దురు కానీ. 18వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించును అని చెప్పిరి. పోదునా మానుదునా, ఏమని అడుగుతున్నాడు? పోదునా మానుదునా. వాళ్ళందరూ ఏమంటున్నారు? పొమ్ము. ఎందుకంటే రాజుగారికి వెళ్ళాలని ఉంది. ఆ రాజుగారికి వెళ్ళాలని ఉన్న ఆయన కోరికని వీళ్ళు ఏం చేశారంటే తీర్చారు. చాలామంది సేవకులు ఏం చేస్తారంటే మన లోపల ఏముందో చూసి మనకి ఏం చేయాలనిపిస్తుందో అది చెప్తూ ఉంటారు. తప్పదులే మరి, కానీ ఏం చేస్తావు మరి, కానీ దేవుడు మరి చూస్తాడులే. తర్వాత ఏంటండి మరి చూస్తాడన్నారు కానీ అన్నారంటే మమ్మల్ని ఏం చేయమంటావు, మనం ఏం చేసావు? ఈ 400 మంది పొమ్ము అంటున్నారు. అంటే అప్పుడు ఇంకొక ప్రవక్తని పిలవండి అని అడిగాడు కదా ఇంకో రాజు. పిలిచటానికని ఒక మనిషిని పంపించారు. ఆ మనిషి వెళ్ళి ఏమంటున్నాడంటే 400 మంది పొమ్మని చెప్తున్నారు అబ్బాయి అయ్యగారు, మీరు కూడా వాళ్ళ మాటలకి అనుకూలమైన మాట చెప్పండి కానీ వేరే మాటలు మాత్రం చెప్పబాకండి అని ఏం చెప్పాలో కూడా ముందే చెప్పి తీసుకురావడానికి వెళ్ళాడు ఒకడు. ఈయనేమో లేదు నేను దేవుడు చెప్పిందే చెప్తాను అన్నాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి ఏదో చెప్పాడు, కానీ చివరికి మాత్రం నిజమే చెప్పాడు. 17వ వచనం దగ్గర చూడండి ఒకసారి. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లా నేను 16 కూడా చదువు. అతడు కాపరి లేని గొర్రెల వలెని ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచి తిని వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానముగా పోవలననియు యెహోవా సెలవిచ్చున్నాడు. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లా నేను ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, ఈ ఆహాబు అనే ఇశ్రాయేలు రాజు ఏమంటున్నాడంటే, దాని ముందు ఏం చెప్పాడు 16వ వచనంలో, వెళ్ళు యుద్ధానికి, ఇక కాపరు లేని
గొర్రెల్లాగా అయిపోతారు ప్రజలందరూ, యజమాని లేని వాళ్ళలాగా అయిపోతారు, తలో దిక్కుకి అయిపోతారు, ఎటు పడితే అడిపోతారు, ఏమైపోతారు అంటే దాని అర్థం ఏంటంటే ఇంక నువ్వు తిరిగి రావు. క్లోజ్. అప్పుడు ఈ ఆహాబు రాజు యెహోషాపాతు అంటున్నాడు, నేను చెప్పాను కీడే చెప్తాడని. నేను చెప్పానా లేదా? చెప్పావు. చూసావా, అదే చెప్పాడు అని బాగా అహంకారంతో గర్వంతో విర్రవీగుతున్న ఈ ఆహాబు రాజు ఏం చేశాడంటే, ఇతని మాట జరగకూడదు, నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నది ఎలా జరగదో చూస్తాను అని ఎప్పుడైనా సరే అహంకారం గర్వం విర్రవీగే స్వభావం ఏం చేస్తుందంటే, ఒక ప్రక్కన ఇది దేవుని మాట అని పరిశుద్ధాత్ముడు హృదయంలో చెప్తున్నా సరే ఆ మాటను కూడా ప్రక్కకి తోసేసి ఆ మాట కాదు నాది ఏదైతే అనుకుంటున్నానో అది జరగటం నేను చూస్తానని విర్రవీగుతూ ఉంటారు. చర్చి ఒక 40-50 మంది ఉన్నప్పుడు ఒక వ్యక్తి, తక్కువ మంది ఉన్నప్పుడు అంతా క్రమశిక్షణగానే ఉంటుంది, ఎక్కువ మంది అయిన తర్వాత ఏమి ఉండదు, అది ఇది అని అంటున్నాడు. అప్పట్లో నేను అన్నాను, ఎందుకు అలా అంటున్నావు అంటే, నేను ఎన్నో చూసా అన్నాడు. నువ్వెన్నో చూసావేమో కానీ దేవుడు నడిపిస్తే క్రమశిక్షణగా ఉంటుంది ఎంతమంది అయినా అన్న. ఇంక అప్పటి నుంచి పట్టుకున్నాడు చాలా కాలం. పెరిగి సేవ అది ముందుకు వెళ్తా ఉండగా ఇది క్రమశిక్షణ లేకుండా ఉండాలని తన మాట ఎలా అయినా సరే నిరూపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలను ఎందుకు పనికి రాకుండా పోయాయి కానీ క్రమశిక్షణ మాత్రం దేవుడు నిలిపే ఉంచాడు. నీ వయసు ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ జీవితం ఎంత, నువ్వు చూసిన ఏయో కొన్ని సరిగా లేకపోతే అన్నీ సరిగ్గా ఉండవని నీ ప్రిడిక్షన్ ఏంటి? పనికిమాలిన ఆలోచన కాకపోతే ఆ ప్రిడిక్షన్ అంటే నీ ఊహ ఏంటి? లేకపోతే నీ యొక్క రాబోయే కాలమును గురించిన నీ అభిప్రాయం ఏంటి? ఇలా కొంతమంది ఏమనుకుంటారంటే, నేను అనుకున్నది జరిగి తీరాల్సిందే, నేను చెప్పింది అది జరగాలి. నువ్వు చెప్పింది జరగదు, దేవుడు మాట జరుగుతుంది. నీ అహాన్ని, నీ గర్వాన్ని, నీ హెచ్చింపుని, నీ అహంకారాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడితే మంచిది. కానీ రాజు అక్కడ ఎవరు? ఆ రాజు ఆహాబు రాజు. నేను రాజుని, నా చేతుల్లోనే అంతా ఉంటుంది అనుకుని మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఆ సిరియా రాజు ఏం చేశాడో తెలుసా? అతని సైన్యాధికారులకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయుధాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఒరే మీరు ఎవరిని పట్టించుకోబాకండి, రాజుకి ఎవడు కనపడతాడు వాడిని టార్గెట్ చేసి వాడిని చంపేయండి. రాజు ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాడు. మనాడు ఎక్కడున్నాడు? మారువేషంలో ఉన్నాడు. మనాడికి వియ్యంకుడు ఒక ఆయన ఉన్నాడు కదా, యెహోషాపాతు, ఆహాబు రాజుకి. ఇతను మాత్రం రాజులాగానే ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, శత్రువులు యుద్ధం జరుగుతుంది, వెళ్ళిపోతూ మీకు అసలు విషయం చెప్పలా. ఈ మీకా అనే ప్రవక్తని ఏం చేశాడంటే, మికాయా అనే ఆయన్ని, ఇతన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేయండి, నేను తిరిగి వచ్చే వరకు కొంచెం బ్రతకటానికి ఆహారం పెట్టండి, కానీ ఆహారం సరిగ్గా పెట్టబాకండి, నేను మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు చెప్తాను ఇతని పని అని చెప్పి ఒక రూమ్లో పడేసి కొంతమందిని పెట్టాడు కాపలాగా. నేను తిరిగి వస్తానని అంటే ఈ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వచ్చిన రోజున నేను చెప్పింది దేవుడు చెప్పించలేదని అందరికీ తెలుస్తుందిలే, ఇక వెళ్ళిరా నువ్వు అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మారువేషం వెళ్ళాడని చెప్పే కదా, మీకు కూడా బైబిల్ తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇంకొక రాజుని ఏమన్నాడంటే, రాజులాగానే వెళ్ళాడు, చక్కగా రథము అన్ని గుర్రం అన్ని వేసుకుని రాజుగారిలాగా వెళ్ళాడు. ఆ శత్రువులు ఏమనుకున్నారంటే, ఇతనే ఇశ్రాయేల్ రాజు అనుకుని మొత్తం చుట్టుముగేశారు, గుంపు కట్టేశారు. అంటే ఇక రాజుగారిని టార్గెట్ చేశారు. అప్పుడు ఈ యెహోషాపాతు రాజు దేవుడికి ఏమని ప్రార్థన చేసుకున్నాడో తెలుసా? దేవా నన్ను కాపాడు నాయన, తప్పు అయిపోయింది, వీడితో వచ్చినందుకు, అయ్యో నన్ను ఎలా అయినా విడిపించాయా అని ఏమనో బ్రతిమాలుకున్నాడు దేవుడిని అని రాస్తుంది. దేవుడు ఏం చేశాడంటే కనికరించి వాళ్ళకి తెలిసేటట్టు చేశాడు. ఏమనంటే, ఇతను కాదురా మన టార్గెట్, ఇతను ఇశ్రాయేల్ రాజు కాదు, మనం ఇతన్ని ఏం చేయకూడదని ఇతన్ని టార్గెట్ చేసిన వాళ్ళంతా పక్కెళ్ళిపోయారు. మారువేషంలో ఉన్న మన ఆహాబు రాజు ఏమనుకుంటాడంటే, నా మాట ఖచ్చితంగా నెగ్గి తీరుతుంది, ఎందుకంటే నా తెలివి అలాంటిది. ఇప్పుడు నేను మారువేషంలో ఉన్నా, నన్ను ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు,
గెలిచినా ఓడిపోయినా నాదే పై చేయ, ఎందుకంటే నేను చచ్చిపోతాను అన్నాడు కదా ఆ ప్రవక్త. నేను తప్పించుకుని వెళ్ళి ఆ రూమ్లో పెట్టి ఉంచాను కదా, అప్పుడు చెప్తే అతని పని అనుకుని ఏయో ఊహించుకుంటా ఉండుంటాడు లోపల లోపల. కానీ ఆడెవడో తిక్కలోడు గురి గమ్యం లేకుండా ఒక బాణం విసిరేశాడు. ఎటేస్తున్నాడో తెలియదు, ఎవడికి వేస్తున్నాడో తెలియదు, ఎందుకు వేస్తున్నాడో తెలియదు. ఆ తిక్కలడేసిన బాణం వచ్చి మన ఆహాబు రాజు గుచ్చుకుంది. అయ్యో నాకు గుచ్చుకుంది, బాణం గుచ్చుకుంది అని కేకలేస్తున్నాడు. కానీ అక్కడ యుద్ధం జరుగుతుంది, ఎటుపోవటానికి వీలు లేదు. అక్కడే ఉండిపోయి సాయంత్రానికల్లా చచ్చిపోయాడు. చూడండి నా మాటను 18వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాటను చదువుకుని మనం తర్వాత మిగిలిన దానిలోకి వెళదాం. అందుకు మికాయ దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున కాదు 26 నేను సురక్షితముగా తిరిగి వచ్చు వరకు వీనిని చెరలో పెట్టి క్లేశాన్న పానములు ఇయ్యుడి. అంటే ఏంటంటే కొంచెం కొంచెంగా ఇవ్వండి. వీడిని అంటున్నాడు చూడండి, సావుకుని పట్టుకుని ప్రవక్తను పట్టుకుని వీనిని చెరలో పెట్టండి. అంటే ఏంటంటే జైల్లో పడేయండి, నేను మరలా తిరిగి వచ్చే వరకు కొంచెం కొంచెంగా ఇతనికి ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు మికాయ నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడి అనెను. ఇదిగో ఒకవేళ కనుక నువ్వు తిరిగి వస్తే దేవుడు నాతో పలికించలేదు అని చెప్పేశాడు. నేనేం భయపడను. ఒకవేళ నువ్వు తిరిగి వస్తే దేవుడు నాతో చెప్పలేని దొంగనని అనుకోండి, నేను మోసగాడిని అనుకోండి, నేను తప్పుడు ప్రవక్తను అనుకోండి, అబద్ధ ప్రవక్తను అనుకోండి, ప్రజలందరూ జాగ్రత్తగా వినండి అన్నాడు. 33వ వచనం దగ్గరికి రండి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో అనెను. ఆ దినము యుద్ధము ప్రబలమాయను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియన్లకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయిను. చూడండి, ఈ మికాయి అనే ప్రవక్తకి ఎవరున్నారంటే దేవుడు అతని పక్షంగా ఉన్నాడు. అటు ప్రక్కన ఎవరున్నారు? రాజులు అటున్నారు, సైన్యాధికారులు అటున్నారు, ప్రజలు అటున్నారు, అందరూ అటున్నారు. కానీ ఏమైంది? దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడో అతనికి విరోధముగా రూపించబడింది ఏది వర్ధిల్లదు. గురి చూడక ఒక వ్యక్తి వింటుని వేస్తే అది ఇతని దగ్గరికి వచ్చి కవచం కూడా ఉంది అతనికి గుచ్చుకోవటానికి. ఆ సందు కొంచెం సందు ఉంటే ఆ రోజు గొలియాతుకి జరిగినట్టుగా ఆ సందులో నుంచి వెళ్ళి గుచ్చుకుని ప్రాణాన్ని విడిచాడు ఈ ఆహాబు రాజు. ఆ రోజు దావీదు గురి చూచి కొట్టాడు, ఇక్కడ గురి లేకుండా ఎవడో వేసిన దానికి బలైపోయాడు. అంటే దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో దానికి విరోధముగా రూపించబడింది ఏది వర్ధిల్లదు. దేవుడు నీ పక్షం ఉంటే నీకు విరోధి ఎవడు? రాజే కావచ్చు, ఎంతో వెండి బంగారాలే కావచ్చు. మీరు 18వ అధ్యాయం మొదటి వచనం దగ్గర ఒకసారి చూడండి, ఏముందో అక్కడ మీకు చూస్తే ఇతని యొక్క కెపాసిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబునొద్దకు పోయెను. బాగా డబ్బులు వచ్చి ఒకళ్ళకొకళ్ళు ఏమనుకున్నారంటే, డబ్బున్న నువ్వు నేను మన ఇద్దరం వియ్యం అందుకుందాం, ఇంకా మన ఇద్దరం కలిసి ఉంటే తిరిగి ఉండదు అని ఆహాబు యెహోషాపాతు అనుకున్నారు. వాళ్ళిద్దరూ కలిశారు, వాళ్ళ సైన్యాధికారులు కలిశారు, కానీ దేవుడు వారితో లేడు ప్రియులారా. అలాగే నీకు ఎన్నున్నా ఏదున్నా ఎవరున్నా నీ పక్షంగా దేవుడు ఉండకపోతే చాలా చాలా ప్రమాదం, డేంజర్. ఈరోజు 2వ నెల మొదటి రోజు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవా నువ్వు నా పక్షంగా ఉంటే చాలు,
నేను నిన్నేం కోరుకోవట్లే, నువ్వు నాతో ఉంటే చాలయ్యా. నాకు అనుకూలమైన మాటలు చెప్పేవాళ్ళని కాదు నేను పోగు చేసుకోవాల్సింది, లేక నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి నన్ను అంగీకరించే వాళ్ళని కాదు నేను పోగు చేసుకోవాల్సింది. నేను ఏది చెబితే దానికి ఎస్ ఎస్ అనేవాళ్ళు కాదు నా స్నేహితులు, నా ఆత్మీయులు, నా సంఘ బిడ్డలు, నా సేవకులు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాళ్ళు నాకు కావాలి. అప్పుడు నేను నీతో ఉంటాను, నువ్వు నా పక్షంగా ఉంటావు. ఎప్పుడైతే మనకు అనుకూలమైన మాటలు మాట్లాడేవాళ్ళు పోగు చేసుకున్నావో దేవుడు నీ పక్షంగా ఉండడు. ఈ యెహోషువపాతుతో పాటు ఉన్న ఆహాబు రాజు తనకు అనుకూలమైన వాళ్ళని పోగు చేసుకున్నాడు, దేవుడు లేకుండా అయిపోయాడు. చివరికి అన్యాయం అయిపోయాడు, దారి తప్పిపోయాడు, పతనమైపోయాడు, పాడైపోయాడు, చెడిపోయాడు. ఎన్నైనా అనొచ్చు, చివరికి కథ అంతా ముగిసిపోయింది. అదే దేవుడు తోడుగా ఉంటే కథ అంతా మారిపోతుంది. కథ ముగిసిపోవటం కావాలా, కథ మారటం కావాలా, ఏం కావాలి నీకు? అందుకే ఈరోజు దేవునితో ఒక మాట చెప్పు, దేవా నేను హృదయపూర్వకంగా ఒక మాట అడుగుతున్నాను, నువ్వు నా పక్షంగా ఉంటే చాలు. నువ్వు నా పక్షంగా ఉండటానికి నేను ఏం మారాలో, నేను ఏది విడిచిపెట్టాలో, నేను ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతాను ప్రభువా. నాకేది కూడా ఎక్కువ కాదు, నువ్వు నాతో ఉండటం కంటే ఎక్కువ నాకు ఏది కాదు. ఎంతవరకు అయినా నేను సిద్ధమే, నువ్వు నాతో పాటు ఉండటం నాకు కావాలి అని దేవునితో చెప్దాం. ఎప్పుడైతే మనం ఆయన అడుగుతామో నువ్వు నాతో కూడా ఉండటం ఇష్టమని, ఖచ్చితంగా ఆయన్ని పక్షంగా ఉంటాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని ఉంది. దేవా నువ్వు నా పక్షంగా ఉండాలి అని అడిగితే అది నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన నీ పక్షంగా ఉంటాడు. నీ పక్షంగా ఆయన ఉంటే నీకు విరోధి అనేవాడు ఎవడు ఉండడు. ఏదైనా విరోధంగా రూపించబడిన అది వర్ధిల్లదు. నీ బ్రతుకు దినములన్నీ నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు, జై జీవితాన్ని జీవిస్తావు. నువ్వు గమ్యానికి చేరుకుంటావు. నీ పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగానే ఉంటాయి, కానీ అవి నాశనకరమైనవి కానీ శాపకరమైనవి కానీ ఉండవు. కీడుని మేలుగా మార్చి, లేమిని సమృద్ధిగా మార్చి ఆయన మహా అద్భుతాన్ని చేస్తాడు. అట్టి భాగ్యాన్ని ఇక్కడున్న మనకి, దీన్ని వింటున్న వారికి ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. లేచి నిలిచిన వాళ్ళంతా సూటిగా దేవునితో ఒక మాట చెప్పండి. ప్రభు నువ్వు నా పక్షంగా ఉండటం నేను కోరుకుంటున్నాను. ధనం ఉన్నవాళ్ళు నా పక్షంగా ఉండి నాకు వియంకులు అవ్వాలని కోరుకోవట్లేదు. వెండి బంగారాలు ఉన్నాళ్ళు నాకు స్నేహితులు అవ్వాలని కోరుకోవట్లేదు. పనికిరాని చెత్త నాకు అనుకూలమైన మాటలు చెప్పాలని కోరుకోవట్లా. చెత్త 400 మందిని పోగేసుకున్నాడు. వాళ్ళందరూ తనకు అనుకూలమైన మాటలు చెప్పారు. దేవుడు తోడుగా లేడు, దేవుడు దూరం అయిపోయాడు. అది మనలో ఎవరికి జరగకుండునుగాక. మనలో ఎవరికి దేవుడు దూరం అవ్వటం అనే పని అది నెరవేరకుండునుగాక. దేవుడు మనతో కూడా ఉండే భాగ్యము మనకు కలుగునుగాక. దేవుని వేడుకుండా చిన్న ప్రార్థన మీరు చేయండి. ప్రతి ఒక్కరు, దేవా నువ్వు నా పక్షంగా ఉంటే అదే చాలు. వేరే ఏది నాకొద్దు. వేరే ఎవరు నాకు అక్కర్లేదు. నువ్వు నాకు తోడుగా ఉంటే ఇక అందరూ ఉన్నట్లే. అందరూ నాకు తోడుగా ఉండి నువ్వు లేకపోతే నాకేమీ లేనట్టే. మీకు విరోధముగా రూపించబడి ఆయుధము వర్ధిల్లదు అని చెప్పిన దేవుని మాట నెరవేరినట్లుగా, అది జరుగునట్లుగా, దేవుడు నీతో కూడా ఉండునట్లు ఆయన్ని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే, నువ్వు వేడుకున్న అనంతరం నేను కూడా వేడుకుంటాను నీ పక్షంగా, మనందరి పక్షంగా దేవుడు సహాయం చేస్తాడు.
వేరే వేరే ఏమీ నువ్వు చెప్పనక్కర్లేదు. దేవా, నువ్వు నా పక్షంగా ఉండటం కావాలి, నువ్వు నాకు తోడుగా ఉండటం కావాలి, నువ్వు నాతో ఉండటం కావాలి దేవా, ఇంకా వేరే ఏది నాకు అక్కర్లేదు. ఆమేన్. ఇప్పటికే నీవు మా పక్షమై ఉండగా ఇంకను నీవు ఎవరి పక్షముగా ఉన్నావనే విశ్వాసం అనేది లేకుండా బ్రతుకుతున్నారు వారికిని ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు వారి పక్షముగా ఉండినట్లు కార్యం చేయనైనా ప్రతి వ్యక్తి హృదయపూర్వకముగా నీవు వారి పక్షముగా ఉండాలని కోరుకుని దాని ప్రకారం జీవితంలో నీకు లోబడే మనసు దయచేయి ప్రభువా. ఎప్పుడైతే నీకు సరెండర్ అవుతారో వారితో నువ్వు ఉంటావు నాయనా. ఎప్పుడైతే నీకు విధేయత చూపిస్తారో వారితో కూడా నువ్వు ఉంటావు నాయనా. ఈరోజు ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి, వారి పక్షంగా ఉండండి. వారికి విరోధముగా రూపించబడిన దాన్ని అంతటినీ కూడా అణిచివేయండి. ఏ ఆయుధమో వర్ధిల్లదని చెప్పిన మాట నెరవేర్చండి. అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగు చేయండి. విరోధముగా పనిచేసే ప్రతి చీకటి శక్తులను, దురాత్మలను, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి. విరోధముగా ఏది నిలవకుండా సహాయం చేయి నాయన. మికాయి ప్రవక్తికి నీవు పక్షమై ఉన్నావు, అతని పక్షంగా. అందుకే రాజులు, సైన్యాధికారులు అందరూ ఒకటైనా అతనిని నీవు చేయి పట్టుకుని బలపరిచిన దేవుడవు నాయన. అతని మాటే నెరవేరేటట్లుగా చేసిన దేవుడవు నాయన. నీవు మా పక్షమై నీవు మా మాటను, మా యొక్క మనవిని అంగీకరించిన ఆయన. నువ్వు మా పక్షమై మా విన్నపాలన్నిటినీ అంగీకరించండి, విజ్ఞాపనలన్నీ నెరవేర్చండి. నిశ్చయముగా నెలంతటి కొరకు, ఈ వారం అంతటి కొరకు ప్రతి ఒక్కరికి నీవు సహాయం చేయి. మీ కాపుదలు ఉంచు. బలహీనుల్ని బలపరుచున్నాయని, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచు. లేమిలో ఉన్నవారికి వారి అవసరతలు తీర్చునాయన. ఏ పని చేస్తున్నా పనిలో మీ సహాయం ఇచ్చి మీరు సఫలపరుచునాయన. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆ ప్రయత్నాల్లో మీ సహాయము దయచేయండి. కుటుంబ జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన గొడవలు తీసివేయండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వాటిని సఫలపరిచే వారికి మేలు చేయండి. ఎలాగని ఎవరు ఏ ప్రయత్నంలో ఏ అవసరతలో ఉన్నప్పటికీ వారి పక్షముగా మీరుండి కార్యాన్ని నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.